గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. ఈరోజు ఈ వీడియోలో 8th క్లాస్ ఎఫ్ఎల్లో 7వ పాఠమైన మంజీరా అనే పాఠ్యాంశాన్ని డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు రచించారు. ఈ కవి గురించి తెలుసుకుందాం. ఈ వీడియో 8th క్లాస్ స్టూడెంట్స్కి టెట్ పిఎస్సి గ్రూప్స్ రాసేవారికి కూడా ఉపయోగపడుతుంది. కవి పరిచయం: డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు. ఈయన 3/6/1930 నుండి 29/10/2005 వరకు జీవించారు. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు మెదక్ జిల్లా సిద్దిపేటలో రామక్క రంగాచార్యులనే దంపతులకు జన్మించాడు. సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి కృషి చేశాడు. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీర నాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే కావ్య ఖండికతో పాటు 40 పుస్తకాలు రాశాడు. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఆయన బిరుదులు. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష ఇంపు, సొంపు పాఠకులను పరవశింపచేస్తాయి. డాక్టర్ వేముగంటి నరసింహాచార్యులు 30/6/1930 నుండి 29/10/2000 వరకు జీవించారు. వేముగంటి నరసింహాచార్యులు ఎక్కడ పుట్టారు? మెదక్ జిల్లా సిద్దిపేటలో పుట్టారు. ఈయన తల్లిదండ్రుల పేర్లు రామక్క రంగాచార్యులు. ఈయన సాహితీ వికాస మండలి సంస్థను, మెదక్ జిల్లా రచయితల సంఘంను స్థాపించి సాహిత్య వికాసానికి ఎంతో కృషి చేశారు. తిక్కన రామదాసు అనే పద్య కావ్యాలను, మంజీర నాదాలు అనే గేయ కావ్యాన్ని, వివేక విజయం అనే కావ్య ఖండికలతో పాటు 40 పుస్తకాలు రాశారట. కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి ఆయన బిరుదులు. వేముగంటి నరసింహాచార్యులు గారి బిరుదులు ఏంటి? కవి కోకిల, కావ్య కళానిధి, విద్వత్ కవి అనేవి ఆయన బిరుదులు అన్నమాట. తెలుగు విశ్వవిద్యాలయం వేముగంటిని గౌరవ డాక్టరేట్తో సత్కరించింది. వేముగంటి రచనలన్నీ చక్కని ధారతో, సరళమైన తెలుగు పదాలతో శోభిల్లుతాయి. వీటిలోని తెలంగాణ భాష, మన తెలంగాణ భాష యొక్క ఇంపు, సొంపు పాఠకులను పరవశింపచేస్తాయి. ఇంత గొప్ప కవి అన్నమాట వేముగంటి నరసింహాచార్యులు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కవి పరిచయం. బాగా చదువుకొని గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ స్టూడెంట్స్.